Good morning, all of you. మనం లాస్ట్ క్లాస్లో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి చెప్పుకుంటున్నాము. సో ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే జనరల్లీ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ సెల్ పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో మనం ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఎలక్ట్రోడ్ డిప్ చేసి ఉంచుతాం కదా. డిప్ చేసి ఉంచినప్పుడు ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కానీ లేకపోతే ఓవరాల్ సెల్ యొక్క పొటెన్షియల్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఉన్నటువంటి అయాన్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. సో అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ అయితే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ లేదా సెల్ పొటెన్షియల్ చేంజ్ అయిపోతుంది అని చెప్పాం. మనం డ్యూరింగ్ టైట్రేషన్ వాట్ హ్యాపెన్స్, ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సమ్ అయాన్స్ changes. So on the basis of changing in the concentration of ions, the electrode potential or cell potential may changes. At a particular stage there is a sudden change in the cell potential. By the observation of sudden change in the cell potential, we can identify the end point or equivalence point in పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో మనం పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో ఏం చేసేవాళ్ళం, ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నామంటే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ మనం తీసుకున్నాం. సో ఈ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో ఏం చేసామనంటే ఒకసారి పీడిఎఫ్ మీరు చూసుకోండి. ఏం చేసేవాళ్ళం అది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సో ఇందులో ఏం చేసేవాళ్ళం, ఎస్ఎల్ సొల్యూషన్ ఒక బేకర్లో తీసుకున్నాము. ఓకేనా, ఎస్ఎల్ సొల్యూషన్ని ఒక బేకర్లో తీసుకున్నాము. సో బేకర్లో తీసుకుని దానిలోనికి ఒక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని డిప్ చేసి ఉంచాము. ఎందుకు మనం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని సెలెక్ట్ చేసామనంటే జనరల్గా పొటెన్షియల్ డెవలప్ అవ్వాలంటే మనం తీసుకున్న సొల్యూషన్ ఎస్ఎల్ సొల్యూషన్ కాబట్టి మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రోడ్లో ఏముండాలి, సో ఈ అయాన్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్ అయి ఉండాలి. జనరల్గా ఎలక్ట్రోడ్ ఏ ద్రావణంలో ముంచి ఉంచుతున్నామో, ఏ సొల్యూషన్లో డిప్ చేసి ఉంచుతున్నామో దాని అయాన్లు కలిగినటువంటి సొల్యూషన్లో డిప్ చేసి ఉంచినప్పుడు మాత్రమే ఏమవుతుంది, పొటెన్షియల్ డెవలప్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఎస్ఎల్ సొల్యూషన్లో మనం డిప్ చేసి ఉంచినప్పుడు పొటెన్షియల్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. మనం ఎస్ఎల్ సొల్యూషన్ని బేకర్లో తీసుకున్నాం కాబట్టి సో మనం ఎటువంటి ఎలక్ట్రోడ్ని ఎంచుకోవాలి, సో మనం ఏ ఎలక్ట్రోడ్ని ఎస్ఎల్ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని డిప్ చేసి ఉంచినప్పుడు పొటెన్షియల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఎంచుకున్నాము అని మనం చెప్పాం. ఆ విధంగా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని మనం ఎస్ఎల్ సొల్యూషన్లో డిప్ చేసి ఉంచాలి. సో డిప్ చేసి ఉంచిన తర్వాత ఏం చేస్తాము, ఈ ఎలక్ట్రోడ్ని ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంటి, అక్కడ ఏం తీసుకున్నాం ఏ ప్రశ్న, కాలమెల్ ఎలక్ట్రోడ్ని తీసుకున్నాం అన్నా. కాలమెల్ ఎలక్ట్రోడ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకుని ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 0.242 ఉంటుంది. ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంత 0.242. కనెక్ట్ చేసేది ఈ రెండు ఎలక్ట్రోడ్స్ని, అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ని హైడ్రోజన్ హెచ్సిఎల్ సొల్యూషన్లో డిప్ చేసినటువంటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఈ రెండింటిని కలిపి పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేస్తాం. పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేసి పొటెన్షియోమీటర్ ఏం మెజర్ చేస్తుంది అంటే ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఈఎంఎఫ్ని, అంటే టోటల్ సెల్ యొక్క ఇప్పుడు మన హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి కలపగా ఓకేనా సెల్ అనేది ఫామ్ అవుతుంది, టోటల్ సెల్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అయినటువంటి టోటల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ని మెజర్ చేయడానికి మనం ఏం వాడతాము, పొటెన్షియోమీటర్ని వాడతాం.
ఈ పొటెన్షియోమీటర్లో డిస్ప్లే అయ్యేటువంటి వాల్యూ ఏ లేకపోతే రీడింగ్ ఏ దేన్ని తెలియజేస్తుంది అనమాట, సెల్ యొక్క ఈఎంఎఫ్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఒకటి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ అనేది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాము అవునా. ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంటి, కాలమ్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాము, దాని యొక్క వాల్యూ 0.242. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ తీసుకున్నాం కదా, ఇందులో బేకర్లో ఎస్ఏ సొల్యూషన్ తీసుకుని హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ డిప్ చేసి ఉంచాం కదా. సో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ దగ్గర తీసుకున్నటువంటి ఎస్ఏ సొల్యూషన్లో డిప్ చేసినటువంటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇందులో మనం సోడియం హైడ్రాక్సైడ్ని నెమ్మదిగా బీరెట్ నుంచి కలుపుతూ ఉంటాం కదా. సో కలుపుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఎస్ఏ సొల్యూషన్తో సోడియం హైడ్రాక్సైడ్ చర్య జరుపుతుంది. చర్య జరిపి H+ అయాన్స్ ఏ విధంగా మారిపోతాయి, H2O మారిపోతాయి అని చెప్పుకున్నాం అవునా. HCl ప్లస్ NaOH గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ వాటర్, అంతేనా. అంటే H+ అయాన్లు OH- అయాన్లతో కలిసి ఏమవుతుందో H2O మారిపోతుంది. అంటే మన బీరెట్ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ కలిపే కొలది బేకర్లో ఉన్నటువంటి ఎస్ఏ సొల్యూషన్లో H+ అయాన్ల సంఖ్య ఏమవుతుందన్నమాట, తగ్గిపోతుంది. సో H+ అయాన్ల సంఖ్య తగ్గిపోతే pH ఏమవుతుంది, స్క్రీన్ పెట్టాలా, స్క్రీన్ అది ఆల్రెడీ చెప్పేసాను కదా అని చెప్పేసి స్క్రీన్ పెట్టలేదు, అది వెతకాలి మళ్ళీ ఇప్పుడు. ఓకే సార్. ఓకే సెట్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో మనకి H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్, సోడియం హైడ్రాక్సైడ్ మనం బీరెట్ నుంచి యాడ్ చేసినప్పుడు H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోతుంది. సో H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోతే సో pH అనేది ఏమవుతుంది, H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోయింది అనుకోండి, pH ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అయినా. pH అనేది ఏమవుతుంది అన్నమాట, ఇంక్రీజ్ అవుతుంది. మనం ఈ సెల్ మెజర్ చేయడానికి ఫార్ములా ఏంటి, లాస్ట్ క్లాస్లో చెప్పేసి ఎలా వస్తుంది ఈ ఫార్ములా, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.242 ప్లస్ 0.059 pH. ఈ సెల్ వాల్యూ ఏమవుతుందన్నమాట, పెరుగుతుంది. ఎందుకని 0.242కి ఈ వాల్యూ అంతా యాడ్ చేస్తున్నాం కాబట్టి pH వాల్యూ పెరిగితే సో ఘటం యొక్క ఈఎంఎఫ్, సెల్ యొక్క ఈఎంఎఫ్ ఏమవుతుందన్నమాట, ఇంక్రీజ్ అవుతుంది. అంటే నువ్వేం చేసావు, స్టార్టింగ్లో సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తూ వెళ్ళే కొలది సో H+ అయాన్ల సంఖ్య తగ్గడం వల్ల pH అనేది పెరుగుతుంది. pH పెరగడం వల్ల ఏమవుతుందన్నమాట, సెల్ ఈఎంఎఫ్ అనేది, ఈ సెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం గ్రాఫ్ గీసాం అనుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ ఎక్స్ యాక్సిస్ మీద సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని వై యాక్సిస్ మీద సెల్ యొక్క ఈఎంఎఫ్ని తీసుకున్నట్లయితే మనకి గ్రాఫ్లో స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ డైరెక్షన్లో మనకి సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం అవునా. ఈ డైరెక్షన్లో సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఘనపరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసే కొలది ఏమవుతుందన్నమాట, సో లో లెవెల్ నుంచి హై లెవెల్కి ఏమవుతుంది, వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఓకేనా, ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే మన ద్రావణంలో ఉన్నటువంటి H+ అయాన్లు అన్నీ పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోయాయో, అంటే ఫర్ సపోజ్ మన ద్రావణంలో 100 H+ అయాన్లు ఉన్నాయనుకుందాం స్టార్టింగ్లో.
స్లోగా OH మైనస్ అయాన్లు కలిపే కొలది ఏమవుతుందన్నమాట, ఒక్కొక్క H+H2Oగా మారిపోతూ ఉంటుందన్నమాట. సో న్యూట్రలైజేషన్ అంటే ఎండ్ పాయింట్కి చేరిన తర్వాత ఈ 100 H+ అయాన్లు 100 OH మైనస్ అయాన్ల చేత చర్య జరిపి ఏమవుతుందన్నమాట, H2O మాలిక్యూల్స్ కింద చేంజ్ అయిపోతాయి. అంటే న్యూట్రలైజేషన్ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో రియాక్షన్ కంప్లీట్ అయిపోతే దాన్ని మనం అంటాం ఎండ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఈక్వలెన్స్ పాయింట్ అని కానీ ఎండ్ పాయింట్ అని కానీ అంటాం. సో ఈ ఎండ్ పాయింట్ తర్వాత కూడా 100 OH మైనస్ అయాన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మన బ్యూరేట్ నుంచి OH మైనస్ అయాన్స్ కలిపామనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు pH ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. ఎందుకని, pH అనేది OH మైనస్ అయాన్ల యొక్క గాఢతకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అవును కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనకు ఆల్రెడీ తెలుసు, మనం చిన్నప్పుడు కూడా నేర్చుకున్నాం ఏమని, ఈ బేసెస్ యొక్క pH అనేది గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. అదే యాసిడ్స్ యొక్క అంటే H+ అయాన్స్ ఉన్నటువంటి యాసిడ్స్ యొక్క pH అనేది లెస్ దాన్ 7 ఉంటుంది, అవునా. జనరల్గా యాసిడ్స్కి H+ అయాన్స్ ఉన్నటువంటి యాసిడ్స్కి ఆమ్లాలకి pH అనేది 7 కంటే తక్కువ ఉంటుంది. అదే మనం బేసెస్ తీసుకున్నాం అనుకోండి, క్షారాలు తీసుకున్నాం అనుకోండి, అందులో OH మైనస్ అయాన్లు ఉండడం వల్ల pH అనేది గ్రేటర్ దాన్ 7 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే OH మైనస్ అయాన్ల సంఖ్య పెరిగే కొలది pH అనేది ఏమవుతుందన్నమాట, పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఎప్పుడైతే అంతిమ స్థానం చేరిన తర్వాత మనకి ద్రావణంలో లేదా సొల్యూషన్, బేకర్లో తీసుకున్నటువంటి సొల్యూషన్లో H+ అయాన్లు లేవు కాబట్టి మనం బ్యూరేట్ నుంచి యాడ్ చేసినట్టు OH మైనస్ అయాన్ల రూపంలోనే ఉండిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, pH సడన్గా పెరిగిపోతుంది అనమాట. pH సడన్గా పెరిగిపోతుంది. అలా సడన్గా హఠాత్తుగా పెరిగిపోతుంది అనమాట. సో అలా హఠాత్తుగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ సెల్ కూడా హఠాత్తుగా పెరిగిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ పాయింట్ చేరిన తర్వాత చూడండి, ఇక్కడ క్రాస్ గీసాను చూడండి, ఇక్కడ ఈ పాయింట్ చేరిన తర్వాత నెమ్మదిగా క్రమంగా పెరుగుతూ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఒక పర్టికులర్ పాయింట్ చేరిన తర్వాత దేర్ ఈజ్ ఏ డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనమాట. ఓకేనా, సడన్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ సడన్ ఇంక్రిమెంట్ ఎక్కడైతే వచ్చిందో సడన్ జంప్ అని కూడా అంటాం. పొటెన్షియల్ వాల్యూలో సడన్ జంప్ వస్తుంది అనమాట. సో సడన్ జంప్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి మనం గ్రాఫ్ గీసి, సో సడన్ జంప్ వచ్చిన పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ మీదుగా గీసినట్లయితే ఆ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో సో ఆ వాల్యూని సోడియం హైడ్రాక్సైడ్ ఘన పరిమాణంగా, వాల్యూమ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్గా తీసుకుంటాం. అంటే మనం తీసుకున్నటువంటి ఫర్ సపోజ్ 100 ml 20 ml సొల్యూషన్ బేకర్లో తీసుకున్నాం అనుకున్నాం. ఫర్ సపోజ్ 100 ml సొల్యూషన్ తీసుకున్నాం అనుకున్నాం. 100 ml HCl సొల్యూషన్ పూర్తిగా చర్య జరపడానికి ఎంత సోడియం హైడ్రాక్సైడ్ కలపాలి, ఎంత ఘన పరిమాణం ఉంటుంది సోడియం హైడ్రాక్సైడ్ని బ్యూరేట్ నుంచి కలపాలి అని అంటే ఇక్కడ గ్రాఫ్ నుంచి వస్తుంది. గ్రాఫ్ ద్వారా ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడ కట్ చేస్తుందో ఆ వాల్యూని మనం సోడియం హైడ్రాక్సైడ్ ఘన పరిమాణంగా తీసుకుంటాం అనమాట. ఇది ఆమ్ల క్షార అంశమాపనాల గురించి, ఓకేనా, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి. నెక్స్ట్ రెండవ అంటే టైట్రేషన్స్, రిడాక్స్ అంశమాపనాలు. సో రిడాక్స్ అంశమాపనాల గురించి చూద్దాం. రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి? సో రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకేనా. ఎలక్ట్రాన్లను గ్రహించేటువంటి పద్ధతినే మనం ఏమంటామన్నమాట, క్షయీకరణము, రిడక్షన్ అని చెప్పేసి అంటాం. మరి ఆక్సీకరణం అంటే ఏంటి? సో ఆక్సీకరణం అంటే అర్థం ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ని కోల్పోయేటువంటి స్వభావాన్నే ఆక్సీకరణం అని చెప్పేసి అంటాం. ఏదైనా ఒక రసాయనిక చర్యలో ఆక్సీకరణము అదేవిధంగా క్షయీకరణము, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ కూడా జరిగినట్లయితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. రెండు జరుగుతాయి, ఓకేనా. రిడాక్స్ చూడండి పేర్లో ఉంది, రిడాక్స్ అని అంటే రిడక్షను ఆక్సిడేషన్ రెండు జరిగేటువంటి చర్యనే ఏమంటాం అన్నమాట, రిడాక్స్ రియాక్షన్, రిడాక్స్ చర్య అని చెప్పేసి, లేదా ఆక్సీకరణ క్షయీకరణ చర్య అని చెప్పేసి అంటాం తెలుగులో. ఆక్సీకరణ క్షయీకరణ చర్య అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మన అంశపాపనలో ఏం చేస్తాం, బ్యూరెట్లో ఒక ద్రావణం తీసుకుంటాం, బేకర్లో ఒక ద్రావణం తీసుకుంటాం, ఈ రెండింటిని కలుపుతాం అనమాట. సో ఈ రెండింటిని కలిపినప్పుడు ఆ రెండింటి మధ్య రిడాక్స్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు డెవలప్ అయ్యేటువంటి పొటెన్షియల్ని మనం మెజర్ చేస్తాం అనమాట.
సో ఈ రెండింటి మధ్య రియాక్షన్ కంప్లీట్ అయ్యిందని ఎలా తెలుస్తుంది అని అంటే అక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా మనం ఏమని చెప్తామంటే ఒక సడన్ జంప్ ఉంటుంది అనమాట, హఠాత్తుగా పొటెన్షియల్ వాల్యూ మారిపోతుంది. సో ఏ విధంగా మారుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు రిడాక్స్ అసమాపనల్లో మనం ఎంచుకునేటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బేకర్లో ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ని తీసుకుంటాం. ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ని తీసుకుంటాం. జాగ్రత్తగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇది బేకర్లో ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ని తీసుకుంటాం. ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్లో ఎవరుంటారని గమనించాలి. మనం Fe+ అయాన్లు ఉంటాయని గమనించాలి. చూడండి, FeSO4 అంటే Fe+ అయాన్ల కింద అది డిసోసియేట్ అవుతుంది కాబట్టి బేకర్లో Fe+ అయాన్లు ఉంటాయని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతా పార్ట్ అంతా మనకు అనవసరం. ఇక్కడ చేంజ్ అయ్యేది Fe+ అయాన్ల సంఖ్య కాబట్టి సో Fe+ అయాన్లు ఉంటాయి బేకర్లో అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు బీరెట్లో ఎవరు తీసుకుంటామనంటే సీరిక్ అమ్మోనియం సల్ఫేట్. ఈ సీరిక్ అమ్మోనియం సల్ఫేట్లో ఎవరుంటారో Cr+4 అయాన్లు ఉంటాయి. ఓకేనా, Cr+4 అయాన్లు ఉంటాయి. చూడండి, సీరిక్ అమ్మోనియం సల్ఫేట్ యొక్క ఫార్ములా NH4 4 టైమ్స్ CeSO4 4 టైమ్స్ 2H2O. ఓకేనా, ఇందులో ఈ సీరియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంతనంటే +4 అనమాట. అంటే బీరెట్ నుంచి మనం Cr+4 అయాన్స్ని యాడ్ చేస్తున్నట్టు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ రెండింటి మధ్య చర్య, సో మనం బీరెట్ నుంచి యాడ్ చేస్తున్నటువంటి అయాన్లకి అదేవిధంగా బేకర్లో ఉన్నటువంటి Fe+ అయాన్లకి మధ్య ఏ విధంగా చర్య జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు బేకర్లో ఎవరిని తీసుకున్నాం, ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ తీసుకున్నాం. బేకర్లో ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ అయాన్లు తీసుకున్నాం, బేకర్లో ఉన్నవి. సో బీరెట్ నుంచి Cr+4 అయాన్ని మనం కలుపుతున్నాము. Cr+4 అయాన్స్ని మనం కలుపుతున్నాము బీరెట్ నుంచి. సో ఇప్పుడు ఏమవుతుందన్నమాట, ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరుగుతాయి. అన్నమాట. ఆక్సీకరణము క్షయకరణము జరుగుతాయి. సో మనకి చర్యలో చివరిగా ఏమైంది, Fe+3 అయాన్లు Cr+3 అయాన్లు ఏర్పడ్డాయి. ఇక్కడ ఎలా ఆక్సిడేషన్ అని అంటాం, ఆక్సీకరణం అని అంటే ఏంటి, ఎలక్ట్రాన్లు కోల్పోవడం. క్షయకరణం అంటే ఏంటి, ఎలక్ట్రాన్లను గ్రహించడం. చూడండి, Fe+2 నుంచి Fe+2 Cr+4ని యాడ్ చేసిన తర్వాత అది ఏ విధంగా మారింది, Fe+3గా మారింది. సో అంటే ఏంటర్థం, ఇది ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా Fe+2 మరొక ఎలక్ట్రాన్ను కోల్పోయి Fe+3గా మారింది. సో అంటే Fe+2 నుంచి Fe+3గా మారినప్పుడు ఎలక్ట్రాన్లు కోల్పోవడం అనేది జరిగింది కాబట్టి Fe+2 నుంచి Fe+3కి ఆక్సీకరణంగా తీసుకుంటాం. Fe+2 నుంచి Fe+3కి ఏంటన్నమాట, ఇది ఆక్సిడేషన్. ఓకేనా, లేకపోతే ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే ఎక్కడైతే ఆక్సీకరణ సంఖ్య పెరుగుతుందో అది ఆక్సీకరణం అవుతుంది. చూడండి, Fe+2 నుంచి +3కి చేంజ్ అయింది అంటే ఆక్సీకరణ సంఖ్య పెరిగింది కదా, దాన్ని ఆక్సీకరణము అని చెప్పేసి అని అంటాం. నెక్స్ట్ Cr+4 నుంచి +3కి తీసుకున్నట్లయితే Cr+4 నుంచి +3కి ఎలా మారుతుంది, Cr+4 ఒక ఎలక్ట్రాన్ గ్రహించింది అనుకోండి, అప్పుడేమవుతుంది, Cr+3గా మారుతుంది. అంటే ఏమవుతుంది, Cr+4 నుంచి +3గా మారేటప్పుడు క్షయకరణము రిడక్షన్ జరిగింది అని చెప్పొచ్చు. లేకపోతే ఇంకొక విధంగా ఎలా చెప్తాము, ఈ ఆక్సీకరణ సంఖ్య ఎక్కడైతే తగ్గుతుందో దాన్ని క్షయకరణం అని చెప్పేసి అనడం. సో Cr+4 నుంచి +3కి ఆక్సీకరణ సంఖ్య తగ్గింది కాబట్టి సో ఇక్కడ Cr+4 నుంచి +3కి ఏమైనట్టు అనమాట, ఆక్సీకరణ సంఖ్య తగ్గినట్టుగా చెప్తాము. సో ఆక్సీకరణ సంఖ్య తగ్గింది కాబట్టి క్షయకరణంగా చెప్తాం. అంటే సో Fe+2 Cr+4 మధ్య చర్య తీసుకున్నట్లయితే సో ఏం జరిగింది, ఆక్సీకరణము క్షయకరణము రెండూ జరిగాయి కాబట్టి ఈ చర్యని ఏ విధంగా తీసుకోవచ్చు, ఇది ఒక రిడాక్స్ చర్య. ఓకేనా, రిడాక్స్ చర్యగా తీసుకుంటాము. సో ఆ రెండు పదార్థాల మధ్య మరి అంశమాపన చేసామనుకోండి, ఆ రెండు సొల్యూషన్స్ మధ్య అంశమాపన చేసామనుకోండి, అలాంటి అంశమాపనని రిడాక్స్ అంశమాపనం. ఓకేనా, if the titration is performed between the solutions which undergo both oxidation and reduction is called redox titration. ఓకేనా, ఈ విధంగా రిడాక్స్ చర్య జరిగేటువంటి రెండు ద్రావణాల మధ్య, రెండు సొల్యూషన్స్ మధ్య
మనం టైట్రేషన్ చేసినట్లయితే అలాంటి టైట్రేషన్నే రిడాక్స్ టైట్రేషన్ అని చెప్పేసి మనం అంటాం. సో ఇది ఒక రిడాక్స్ టైట్రేషన్గా చెప్పాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి బేకర్లో Fe+2 అయాన్లు ఉన్నాయి, బీరెట్ నుంచి Cr+3 అయాన్లను మనం యాడ్ చేస్తూ ఉన్నాం. యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా జాగ్రత్తగా ఇమాజిన్ చేసుకోవాలి. సో మనం ఫర్ సపోజ్ స్టార్టింగ్లో బేకర్లో 100 Fe+2 అయాన్లు ఉన్నాయని అనుకుందాం. 100 Fe+2 అయాన్లు ఉన్నాయని అనుకుందాం. 100 Fe+2 అయాన్లు ఉన్నప్పుడు Cr+3ని బీరెట్ నుంచి మనం యాడ్ చేస్తున్నాం. బీరెట్ నుంచి యాడ్ చేస్తున్నప్పుడు ఇందులో ఏమవుతుంది, Fe+2 అయాన్లు నెమ్మదిగా ఏమవుతాయి అనమాట, Fe+3 అయాన్లకు ఒక్కొక్కటి 100 నుంచి ఒక్కొక్కటి Fe+3 అయాన్లుగా మారిపోతూ ఉంటాయి. ఓకేనా. ఫర్ సపోజ్ ఒక 5 ml కలిపిన తర్వాత మనకి బేకర్లో ఎవరెవరు ఉంటారు, ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. Fe+2 అయాన్లు ఏమో Fe+3 అయాన్లుగా మారిపోతాయి, మనం కలిపినటువంటి Cr+4 ఏమో Cr+3 అయాన్లుగా మారిపోతాయి. ఎవరెవరు ఉంటారు కూడా ఒక 5 ml కలిపిన తర్వాత ఇందులో 100 Fe+2 అయాన్లో ఫర్ సపోజ్ ఒక 25 Fe+3గా మారాయనుకున్నాం. 25 Fe+3గా మారాయి. అదేవిధంగా బీరెట్ నుంచి Cr+4 యాడ్ చేస్తాం కదా, సో Cr+4 మారితే Cr+3 మారుతాయి. అవి కూడా ఎన్ని ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అవి కూడా 25. అంటే ఇప్పుడు మన బేకర్లో 5 ml కలిపిన తర్వాత ఇమాజిన్ చేసుకోండి, ఒక 5 ml కలిపిన తర్వాత 100 Fe+2లో 25 Fe+3గా మారిపోయాయి. అంటే 75 Fe+2లు, 25 Fe+3లు, మళ్ళీ 25 Cr+3లు ఉంటాయని అర్థం. అవునా కదా, Cr+3లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ముఖ్యంగా గుర్తింపు కోసం ఏంటంటే Fe+2 అయాన్లు Fe+3 అయాన్లు రెండు ఉన్నాయి కదా. సో వీటిని మనం గమనించినప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక చర్యాలో రియాక్షన్లో ఈ రెండు అయాన్స్ కలిగినప్పుడు ఒకటేమో ఎక్కువ నెంబర్లోను, ఒకటేమో తక్కువ నెంబర్లోను. Fe+ అయాన్స్ ఏమో ఎన్ని ఉన్నాయి, 75 ఉన్నాయి. అవునా. Fe+3 అయాన్లు ఏమో 25 ఉన్నాయి. Cr+3 గురించి మనం పక్కన పడదాం. అంటే సో ఈ రెండు Fe+2 Fe+3 ఈ విధంగా వేరు నెంబర్ వేరు కాన్సన్ట్రేషన్స్లో Fe+2 Fe+3 పొటెన్షియల్ డెవలప్ అవుతుంది అన్నమాట. ఇలా డెవలప్ అయిన పొటెన్షియల్ మెజర్ చేయడం కోసం ఇక్కడ మనం ప్లాటినం వైర్ని తీసుకుంటాం. ప్లాటినం వైర్ని లింక్ చేస్తాం అనమాట. ఆ ప్లాటినం వైర్ని పొటెన్షియల్ కలుపుతాం. అని ఇక్కడ డెవలప్ అయిన పొటెన్షియల్ మనం మెజర్ చేయాలంటే ఇండివిజువల్గా విడిగా మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం మెజర్ చేయలేం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మరొక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కలపాలి. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కలిపి ఘటాన్ని పూర్తి చేసి కంప్లీట్ ఈఎంఎఫ్ని మనం పొటెన్షియోమీటర్ ద్వారా మనం మెజర్ చేయగలం. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే ఎస్సి అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్ కాలమల్ ఎలక్ట్రోడ్. కాలమల్ ఎలక్ట్రోడ్ని మనం ఇక్కడ యానోడ్గా తీసుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ యానోడ్గా తీసుకుంటాం అన్నమాట. కాలమల్ ఎలక్ట్రోడ్ని యానోడ్గా తీసుకుంటాము. సో ఈ రెండింటిని పొటెన్షియోమీటర్ కలిపినప్పుడు ఇందులో ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, దీని యొక్క పొటెన్షియల్ వాల్యూ మనకు తెలుసు. ఇప్పుడు పైన మనం Cr+3 యాడ్ చేయడం వల్ల ఇక్కడ పొటెన్షియల్ వాల్యూస్ మారిపోతుంటే అలా మారిపోవడం వల్ల ఈఎంఎఫ్ మారిపోతుంటుంది. అలా మారిపోయినట్టు ఈఎంఎఫ్ ఎప్పుడు మన రీడింగ్ మనం మెజర్ చేస్తూ నోట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మరి ఇప్పుడు జరిగేటువంటి కంప్లీట్ ప్రాసెస్ ఏంటి ఒకసారి చూస్తే, ఇప్పుడు మరి ఇది క్యాథోడ్ కదా, ఇది క్యాథోడ్, ఇది యానోడ్. ఫస్ట్ ఏమన్నాము, Fe+ అయాన్లు Fe+ అయాన్ల మధ్య పొటెన్షియల్ డిఫరెంట్ నెంబర్ ఉండడం వల్ల పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది అని అన్నాం. ఇది క్యాథోడ్గా తీసుకున్నాం కాబట్టి క్యాథోడ్ జనరల్గా ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది, క్షయీకరణము జరుగుతుంది. క్షయీకరణం అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం, ఎలక్ట్రాన్స్ని గ్రహించడం. అంటే ఈ రెండింటి మధ్య Fe+2 అదేవిధంగా Fe+3 అయాన్స్ మధ్య ఏం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్యాథోడ్గా తీసుకున్నాం కాబట్టి Fe+ అయాన్లు ఎలక్ట్రాన్లను గ్రహించి ఏ విధంగా మారిపోతుంది, Fe+ అయాన్గా మారిపోతుంది. క్షయీకరణం అంటే కదా, Fe+3 నుంచి Fe+2కి ఆక్సిజన్ సంఖ్య ఏమైంది, తగ్గింది. అంటే క్షయీకరణమే కదా. అంటే ఎప్పుడు తగ్గుతుంది, ఎలక్ట్రాన్ గ్రహిస్తే అను కదా. ఎలక్ట్రాన్ గ్రహిస్తే ఆక్సిజన్ సంఖ్య తగ్గుతుంది, క్షయీకరణం జరిగినట్టు తీసుకుంటాం. క్షయీకరణం జరిగింది, అందుకే ఇక్కడ క్యాథోడ్ దగ్గర క్షయీకరణం జరిగింది తీసుకుని జనరల్గా క్యాథోడ్ పొటెన్షియల్ ఏ విధంగా కాదు, నిర్ణ సమీకరణాలను ఉపయోగించి ఈ విధంగా కాదు.
పొటెన్షియల్ అట్ క్యాథోడ్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ నాట్ ఎఫ్ఈ ప్లస్ 3 వెర్టికల్ లైన్ ఎఫ్ఈ ప్లస్ 2 మైనస్ 0.059 బై ఎన్. ఎన్ వాల్యూ ఎంత అవుతుంది కూడా ఒక ఎలక్ట్రాన్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ రాశారు. సో లాగ్ ఎఫ్ఈ ప్లస్ 2 బై అంటే ఇక్కడ ప్రొడక్ట్ క్రియాజనకాల యొక్క గాఢతల లబ్ధము డివైడెడ్ బై క్రియాజనకాల గాఢతల లబ్ధం కదా. ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి ఎఫ్ఈ ప్లస్ 2 కాబట్టి ఎఫ్ఈ ప్లస్ 2 పైన రాసాం. ఇక్కడ క్రియాజన్యాన్ని పైన రాసుకోవాలి, ఎఫ్ఈ ప్లస్ 2 పైన రాసాము, క్రియాజనకాన్ని కింద రాసుకోవాలి, కింద రాసామన్నమాట. అంటే ఈసీ క్యాథోడ్ దగ్గర డెవలప్ అయ్యేటువంటి పొటెన్షియల్ మనం క్యాథోడ్ దగ్గర డెవలప్ అయ్యేటువంటి పొటెన్షియల్ ఎన్ఎస్ సమీకరణం ద్వారా కట్టాలంటే ఈ నాట్ మైనస్ 0.059 డివైడెడ్ బై ఎన్ లాగ్ ఎఫ్ఈ ప్లస్ 2 డివైడెడ్ బై ఎఫ్ఈ ప్లస్ 3 అని చెప్పేసి రాస్తాం. కాబట్టి ఇలా రాస్తాం. ఇది క్యాథోడ్ దగ్గర డెవలప్ అయ్యేటువంటి పొటెన్షియల్. మరి యానోడ్ డెవలప్ తీసుకున్నాం, కామన్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. ఈ కామన్ ఎలక్ట్రోడ్ డెవలప్ అయ్యే పొటెన్షియల్ అంతా కాన్స్టెంట్ 0.242. మనం మొత్తం సెలెక్ట్ ఏమేసి రాయాలంటే ఈసీ మైనస్ ఈఏ చేస్తాం. ఈసీ మైనస్ ఈఏ క్యాథోడ్ నుంచి క్యాథోడ్ యొక్క పొటెన్షియల్ నుంచి యానోడ్ యొక్క పొటెన్షియల్ని తీసేయాలి. ఓకేనా. ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ చేద్దాము. ఏం చేద్దామనంటే చూడండి, ఇక్కడ ఎఫ్ఈ ప్లస్ యానోడ్ యొక్క గాఢత పైన ఉంది కదా, ఎఫ్ఈ ప్లస్ యానోడ్ యొక్క గాఢత కింద ఉంది. సో ఇప్పుడు ఎఫ్ఈ ప్లస్ యానోడ్ యొక్క గాఢతని పైకి, ఎఫ్ఈ ప్లస్ యానోడ్ యొక్క గాఢతని కిందకి తీసుకెళ్ళామనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మైనస్ వాల్యూ ముందుకు వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఎఫ్ఈ ప్లస్ 3 వెర్టికల్ లైన్ ఎఫ్ఈ ప్లస్ 2 ప్లస్ రాసుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఈ ప్లస్ 3 పైన రాస్తాం కాబట్టి 0.059 ఎఫ్ఈ ప్లస్ 3 డివైడెడ్ బై ఎఫ్ఈ ప్లస్ 2 ఇలా రాస్తున్నాం. ఇదిగో ఎఫ్ఈ ప్లస్ 3 డివైడెడ్ బై ఎఫ్ఈ ప్లస్ 2 అని రాస్తున్నాం. దీన్ని ప్లస్ చేసుకోవడం కోసం, ఉద్దేశం ప్లస్ చేసుకోవడం కోసం దీన్ని రివర్స్ చేసుకోండి, మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. ఇది ఈసీ వాల్యూ. ఈసీ నుంచి ఈ వాల్యూ తీసుకుంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, అది కాన్స్టెంట్ కదా 0.242. ఇక్కడ ఇది 0.242. ఈ విధంగా ప్రారంభంలో అంటే అంతిమ స్థానం చేరే ముందు బిఫోర్ ఈక్వలెన్స్ పాయింట్, బిఫోర్ ఎండ్ పాయింట్, ది పొటెన్షియల్ వాల్యూ కంట్రోల్ మీద ఎఫ్ఈ ప్లస్ అంటే ఎఫ్ఈ ప్లస్ 3 కాన్సన్ట్రేషన్ అండ్ ఎఫ్ఈ ప్లస్ 2 కాన్సన్ట్రేషన్స్ రేషియో, ఈ రెండింటి యొక్క రేషియో మీద డిపెండ్ అయి ఉంటున్నారు కదా. ఎందుకంటే ఈ సెల్ అనేది ఈక్వేషన్ మీద డిపెండ్ అయింది కదా. ఈక్వేషన్ వల్ల ఎఫ్ఈ ప్లస్ 3 అయాన్స్ కాన్సన్ట్రేషన్, ఎఫ్ఈ ప్లస్ 2 అయాన్స్ కాన్సన్ట్రేషన్. సో ఈ రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్స్ యొక్క నిష్పత్తి మీద, రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది సెల్ పొటెన్షియల్ అనేది. ఓకేనా. సో ఈ నిష్పత్తి పెరిగే కొద్దీ ఏమవుతుందన్నమాట, ఈ రేషియో పెరిగే కొద్దీ ఘటన యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది, మారిపోతుంటుంది. సో కాబట్టి ఇక్కడ ప్రారంభంలో ఏమవుతుంది, మనం ఏం యాడ్ చేస్తున్నాము, ఎఫ్ఈ ప్లస్ 2కి ఎవరు యాడ్ చేస్తున్నాము, సిఏ ప్లస్ 3 యాడ్ చేస్తున్నాం. సో సిఏ ప్లస్ యాడ్ చేసే కొద్ది 100 ఎఫ్ఈ ప్లస్ 2లో ఒక్కొక్కటి మనం అయిపోయే కొద్ది ఎఫ్ఈ ప్లస్ 3గా మారిపోతుంది కదా. అంటే ఎఫ్ఈ ప్లస్ 3 యాన్సర్కి ఏమైపోతుంది, క్రమంగా పెరుగుతుంది కదా. ఈ ఎఫ్ఈ ప్లస్ 3 యాన్సర్ క్రమంగా పెరిగితే ఎఫ్ఈ ప్లస్ 3 ఎక్కడున్నాయి, పైన ఉన్నాయి, లవంలో ఉన్నాయి, న్యూమినేటర్లో ఉన్నాయి, అవునా, న్యూమినేటర్లో ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఈ ప్లస్ 3 వాల్యూస్ న్యూమినేటర్లో లవంలో ఉన్నాయి. కాబట్టి లవం యొక్క వాల్యూ పెరిగితే ఏమవుతుంది, మొత్తం వాల్యూ పెరుగుతుంది కదా. ఆ విధంగా ప్రారంభంలో ఎఫ్ఈ ప్లస్ 3 అయాన్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఎఫ్ఈ ప్లస్ 2 నెమ్మదిగా ఎఫ్ఈ ప్లస్ 3గా మారిపోతూ ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా ఎఫ్ఈ ప్లస్ 3 అయాన్ల సంఖ్య పెరిగిపోతుంది. ఎఫ్ఈ ప్లస్ 3 అయాన్ల సంఖ్య పెరిగిపోతే ఆ రేషియో ఎఫ్ఈ ప్లస్ 3 బై ఎఫ్ఈ ప్లస్ 2 రేషియో కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ రేషియో పెరిగే కొద్ది అప్పుడు ఈ సెల్ కూడా ఏమవుతుంది, పెరిగిపోతుంది అనమాట. ఈ సెల్ కూడా ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఇలా పెరిగిన తర్వాత ఒక స్టేజ్లో ఏమవుతుంది, 100 ఎఫ్ఈ ప్లస్ పూర్తిగా చర్య జరిపేసి సిఎం ప్లస్ 4తో చర్య జరిపేసి ఎఫ్ఈ ప్లస్ 3గా మారిపోతుంది. ఓకేనా. ఇప్పుడు పూర్తిగా చర్య జరిపేసిన తర్వాత ఈ కండిషన్ దగ్గర ఎఫ్ఈ ప్లస్ అయాన్లు ఉంటాయా, ఇంకా ఎఫ్ఈ ప్లస్ అయాన్లు అన్నీ కూడా 100 కూడా మారిపోయాయి కదా, 100 ఎఫ్ఈ ప్లస్ 3గా మారిపోయాయి కదా, 100 ఎఫ్ఈ ప్లస్ 3గా మారిపోయాయి. అంటే ఈ స్టేజ్ దగ్గర 100 ఎఫ్ఈ ప్లస్ 3 అయాన్లు ఉంటాయి, సిఎం ప్లస్ 4 అయాన్లు సిఎం ప్లస్ 3గా మారాయి. కాబట్టి సార్ వాయిస్ క్లియర్గా లేదు. వాయిస్ క్లియర్ కదా.
వాయిస్ క్లియర్ కదా? జస్ట్ ఇప్పుడేనా? స్క్రీన్ కూడా కనిపించట్లేదు సార్. జస్ట్ ఇప్పుడేనా? ఫస్ట్ నుంచి క్లారిటీ లేదా? ఫస్ట్ నుంచి క్లారిటీ లేదా? లేదు సార్, స్క్రీన్ కూడా కనిపించట్లేదు సార్ మీది. అదే కనిపిస్తుంది కదా అదేంటి మరి. కనిపిస్తుంది కదా మరి. ఒకసారి నువ్వు కనిపించు. అమ్మాయి సతీష్ చెప్పండి సార్. ఫస్ట్ నుంచి క్లారిటీ లేదా? 10 minutes నుంచి లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా సతీష్? స్క్రీన్ కనిపిస్తుందా సతీష్? లేదు సార్, ఏం కనిపించట్లేదు. సరే, నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. మేబీ డేటా లేదనుకుంటా. బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. అందువల్ల మేబీ డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎండ్ చేస్తున్నాను.